అందరికీ నమస్కారం అండి. 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఈరోజు డే 16 ఎక్సెల్ పార్ట్ 3 నేను డిస్కస్ చేస్తాను. ఇవాళ ఇక్కడ నుంచి ఎక్సెల్ తాలూకు బ్యూటీనెస్ మీరు చూడవచ్చు. ఎందువల్లంటే ఎక్సెల్ ఉపయోగించి ఒక స్టూడెంట్ మార్క్స్ ప్రాజెక్ట్ ని ఎంత ఈజీగా చేయొచ్చు అనేదే ఈ కాన్సెప్ట్. అలాగే ఇది చేయాలి అంటే కొన్ని ఫంక్షన్స్ వాడాలి. ఫంక్షన్స్ వాడిన తర్వాత స్పీక్ అని ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఉంది ఎక్సెల్ లోని. దాన్ని యూజ్ చేసుకొని మన డేటాని సింగిల్ పర్సన్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉపయోగపడడానికి ఈ స్పీక్ అనే ఫంక్షన్ కూడా ఉపయోగిస్తారు. సో మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఏముంది అనేది ఈ రోజు మీకు ఎక్సెల్ ఈ రిపోర్ట్ ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రాజెక్ట్ లాంటిది, చిన్న స్మాల్ ప్రాజెక్ట్, స్టూడెంట్ తాలూకు డేటా. ఇక్కడ నేను ఏంటంటే ఇది ఎలా చేస్తామన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చేయాలి, మన థీమ్ ఏంటి అంటే ఎక్సెల్ ఉపయోగించుకొని ఎటువంటి టైప్ రిపోర్ట్స్ చేయాలనే దానికి ఒక స్మాల్ ప్రాజెక్ట్ లాంటిది. ఇది మీకు ఎలా చేయాలి అనే దానికి ముందు నేను చేసి తర్వాత వీటిని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఒక్కొక్కటి. ఇక్కడ తీసుకుంటే ఒక స్కూల్ నేము, అది ఏ క్లాస్, 10th క్లాస్ అనుకుంటే డేటు, ఇలా డేట్ వేసాం. ఈ డేట్ కూడా ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేట్ అవుతుంటది. ఈ డేట్ మనం మాన్యువల్ గా టైప్ చేయము. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ నేమ్స్. వీళ్ళు తెలుగు మార్క్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్. ఇంతవరకు ఇదంతా కూడా నేను సెలెక్టెడ్ ఏరియా అంతా కూడా మాన్యువల్ ఫీడింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి అంత ఫార్ములాస్ బేస్డ్ అయ్యి వస్తుంది. ఇక టోటల్ ఆటోమేటిక్ ఫార్ములా వస్తుంది, యావరేజ్ వస్తుంది, పాస్ ఫెయిల్ కూడా ఎలా వస్తుంది అంటే జనరల్ గా పాస్ అవడం అంటే పర్సంటేజ్ కాదు, ఈచ్ స్టూడెంట్ తాలూకు మార్క్స్. అంటే ఇప్పుడు రామ్ అనే పర్సన్ కి తెలుగులో 35 అబవ్ అవ్వాలి, ఇంగ్లీష్ లో 35 అబవ్ అవ్వాలి, అయితే పాస్ అవుతాడు. లేకపోతే బిలో 34, ఇక్కడ చూడండి 34 చూపిస్తే ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తున్నాం. మనం మీకు సైజ్ ఇంక్రీజ్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తున్నాను. సెలెక్ట్ అంటే జేస్ కాలంలో ఫెయిల్ అని చూపిస్తాను. ఇప్పుడు ఈ 34 నేను సపోజ్ 37 గా మార్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా పాస్ గా మారిపోద్ది. ఇది ఆటోమేటిక్ పాస్ గా మారిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ 25 ఒక అతను ఉన్నారు, 25 ఉండి ఇక్కడ ఫెయిల్ అని ఉంది. సపోజ్ ఇక్కడ 25 నేను 55 చేశాను అనుకోండి, పాస్ అయిపోతాడు. లేదా ఈ 45 లో 24 గా మార్చాను అనుకోండి, ఈ కాలమ్ ఆటోమేటిక్ గా ఫెయిల్ గా మారిపోతుంది. అదంతా సిస్టమ్. దానికి సైమల్టేనియస్ గా టోటల్, యావరేజ్ ఇది కూడా మారిపోతుంది. ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్ లోని మెయిన్ ఉద్దేశం ఇక్కడ జనరల్ గా ఇక్కడ టోటల్ గా సపోజ్ ఇక్కడ 10 స్టూడెంట్స్ అయితే పర్లేదు, ఒక కాలేజీలో 100 స్టూడెంట్స్ ఉండొచ్చు. సో వీటి గురించి ఒక యాబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ తయారైపోవాలి ఆటోమేటిక్. ఇక్కడ మనం డేటా టైప్ చేస్తుంటే ఈ లొకేషన్ లోని ఇక్కడ వాటి టోటల్స్, యావరేజెస్, పాస్ ఫెయిల్ తో పాటు ఒక యాబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. ఇక్కడ ఏం చెప్పానంటే ఈ యాబ్స్ట్రాక్ట్ లో తెలుగులో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, అంటే ఏమి డేటా ఎంట్రీ చేయకుండా ఖాళీగా ఏమైనా ఉంచారా, ఇది తెలుగు తాలూకా. అలాగే ఇంగ్లీష్ కూడా ఇదే విధంగా, అలాగే మ్యాథ్స్ కి సంబంధించిన కూడా ఈ విధంగా, అలాగే ఫిజిక్స్ కి సంబంధించి, కంప్యూటర్ సంబంధించిన ఒక యాబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. టోటల్ స్టూడెంట్స్ 10 టాలీ అవుతుండాలి. అలాగే తెలుగు సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ హైయెస్ట్ గా ఉన్నాయి, లీస్ట్ ఎన్ని మార్క్స్, అంటే ఇక్కడ మనం డేటా ఎంట్రీ చేస్తున్న ఈ మొత్తం లొకేషన్ లోని మాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చాయి. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ తెలుగు తీసుకోండి, ఇక్కడ మనం తెలుగు మార్క్స్ చూసేటప్పుడు 36, 45 ఇలా మొత్తం ఉంది. ఇందులో నేను ఒక దగ్గర ఎక్కడో దగ్గర ఈ రాజు అనే దగ్గర 100 అని టైప్ చేశాను. చూడండి ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ మ్యాక్స్ మార్కులు 100 వచ్చాయి. ఇక్కడ పాస్ అయిన 9 మంది ఉన్నారు, ఫెయిల్ అనేవాడు 1 పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఆబ్సెంట్ అయ్యాడా ఈ తెలుగు సబ్జెక్ట్ లో, సపోజ్ ఈ తెలుగు సబ్జెక్ట్ లో ఐన్స్టీన్ ఆబ్సెంట్ అయ్యాడు అనుకుందాం, ఏబి అని రాసుకుంటాను, ఇండికేషన్ కూడా ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ ఆబ్సెంట్ ఒకరు, ఫెయిల్ ఒకరు, 8 మంది పాస్ అయ్యారు. ఇది తెలుగు తాలూకు ఓవరాల్ గా చూస్తే. చూడు ఓవరాల్ గా సపోజ్ ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ లో మనం ఇక్కడ 9 మంది పాస్, ఒకటి ఆబ్సెంట్ ఉన్నారు. ఇప్పుడు ఫెయిల్ ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నీకు శ్రీనివాసన్ రామ్జాన్ తెలుగు ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి అతనికి మార్క్స్ 34 ఎంటర్ చేస్తాను 9th కాలం లోని. చేయగానే ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించింది. వన్స్ ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ అతను ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి 8 మంది పాస్, ఒకరు ఫెయిల్, ఒకటి ఆబ్సెంట్, ఆటోమేటిక్ గా మారిపోతుంది. సపోజ్ మ్యాథ్స్ లోకి వచ్చేటప్పుడు ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 75, లేదా ఇక్కడ 85, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో ఎవరితో రామ్ దగ్గర నేను అతను డేటా ఎంట్రీ చేయలేదు, సో అప్పుడు అక్కడ నేను తీసేస్తాను. తీగానే ఆటోమేటిక్ ఇక్కడ ఖాళీ స్పేస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఖాళీ స్పేస్. ఇక్కడ దానికి సైమల్టేనియస్ గా 8 మంది పాస్, ఫెయిల్యూర్ ఒక క్యాండిడేట్, ఆబ్సెంట్ లేరు, ఒకటి బ్లాంక్. సపోజ్ మ్యాథ్స్ లో ఎవరైనా ఆబ్సెంట్ ఉన్నారు అనుకోండి, ఆ మ్యాథ్స్ అనే రాజు అనే ప్లేస్ లో లేదా గోపి అనే ప్లేస్ లో ఆబ్సెంట్ అని రాస్తాను, ఏబి. ఆటోమేటిక్ గా చూడండి 7 మెంబర్స్ మ్యాథ్స్ పాస్, ఫెయిల్ ఆఫ్ క్యాండిడేట్, ఆబ్సెంట్, బ్లాంక్. అలాగే ఇందులో హైయెస్ట్ మార్క్స్ ఎలా ఉన్నాయి, సపోజ్ కంప్యూటర్ లో హైయెస్ట్ మార్క్స్ 100,
సో ఆటోమేటిక్ గా ఈ సీట్ లో మాక్సిమం మార్క్స్ ఇక్కడ మీకు చూస్తే 100 అని చూపిస్తుంది. అలాగే లీస్ట్ మార్క్స్ 37 అని ఉంది. చూడండి కంప్యూటర్ దాంట్లో ఇలా ఈ సెక్షన్ మొత్తం చూసుకుంటే మీకు మినిమం మార్క్స్, సో ఒకసారి ఫార్ములా C3 E4 E4 F ఈ ఫార్ములాని ఒకసారి మనం కాపీ చేసుకొని, సారీ ఫిజిక్స్, ఇది ఫిజిక్స్ సబ్జెక్ట్ కదా, ఇక్కడ మనం కంప్యూటర్ గురించి చూస్తున్నాం. ఇది ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ లో మాక్సిమం మార్క్స్ 100, ఇక్కడ 37 లీస్ట్ మార్క్స్, ఇక్కడ చూడండి మాక్సిమం 100, ఇక్కడ మనకి సరిపోయింది. సో ఇలా మనం ఒక రిపోర్ట్ ని ఆటోమేటిక్ గా జనరేట్ చేయాలి అంటే ఇది ఎక్సెల్ యొక్క బ్యూటీనెస్. ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఇలా థౌజండ్స్, హండ్రెడ్స్, లాక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా చాలా సింపుల్ గా చేయాలి అనుకుంటే దీనికి కావాల్సింది ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ తో పాటు ఇలా డేటా ఎంట్రీ అంతా అయిపోయిన తర్వాత ఈ రికార్డ్ ని ఒకే పర్సన్ చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ వెరిఫికేషన్, ఎందుకంటే ఏదో బుక్ తీసి టైప్ చేస్తుంటారు ఈ డేటా అంతా, ఇది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయాలంటే ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఉంది, స్పీక్. ఆ స్పీక్ ని యూజ్ చేసుకొని మనము చాలా ఎక్సలెంట్ గా డాటాని, మన కరెక్షన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆ స్పీక్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుందంటే, జనరల్ గా దాని గురించి కూడా చెప్తాను, ప్రెసెంట్ దాన్ని ఎలా వాడతారని. సపోజ్ ఈ డేటా అంతా ఎంట్రీ అయిపోయింది, దీన్ని మనం ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ నుంచి నాకు ఒక్కొక్క వాల్యూ చదివి, సిస్టమే చదివి నాకు వినిపిస్తే నేను బుక్ లో రెఫర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టి నేను ఇక్కడ స్పీక్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ఇది ఎలా తీసుకొస్తానో తర్వాత దీని గురించి మాట్లాడతాను. ప్రెసెంట్ ఇలా జస్ట్ టైప్ చేస్తాను. RAM 36 37 37 85 195 48.8 fail 2 Tarak 45 45. చూసారా దీని బ్యూటీనెస్? అంటే మనము మన యొక్క డేటాని ఎలా కావాలంటే అలాగా. సో చదివేటప్పుడు ఇలా మనం లెఫ్ట్ నుంచి రైట్ గానే చదివించవచ్చు, లేకపోతే టాప్ టు బాటమ్ కూడా చదవాలి. ఇలా ఇక్కడి నుంచి చదవాలనుకోండి, సపోజ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ పైన కనిపిస్తున్న ఆప్షన్స్ స్పీక్ విత్ కాలమ్ రేంజ్ లోన ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇప్పుడు నేను ఆన్ చేశాను. RAM Tarak Tanuj Sirenai Raju Gopi Albert Einstein Marie Curie Srinivasa Ramanujan Stephen Hawking 10th Telugu 36 45. సో ఈ విధంగా మనము డేటాని మీకు ఎలా కావాలంటే అలాగా. అంటే దీనివల్ల మెయిన్ యూసేజ్ ఏంటంటే డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ వాటిని వెరిఫికేషన్ చేయాలనుకుంటే మనకి చాలా టైం అదే ఆ సిస్టమ్ ఆన్ చేసి మనం బుక్ పట్టుకొని వెరిఫై చేసుకుంటే పక్కా రికార్డ్ అనేది ప్రిపరేషన్ అవుతుంది. సో ఇదంతా జరగాలి అంటే మనకి మెయిన్ ఇప్పుడు ఈ చిన్న స్మాల్ ప్రాజెక్ట్ లో కూడా కొన్ని ఫంక్షన్స్ తెలిస్తే వీటి యొక్క బ్యూటీనెస్ అనేది తెలుస్తుంది. అందుకోసం మీకు కొన్ని ఫంక్షన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ మేము ఇక్కడ తయారు చేసి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాను. సో వీటిని ఫంక్షన్స్ అంటే ఎక్సెల్ లోకి మీకు వచ్చేసరికి హండ్రెడ్స్, థౌజండ్స్ ఉంటాయి. మీరు ఏదైనా నెట్ ఇలా ఓపెన్ చేసి మీరు సపోజ్ గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్సెల్ ఫంక్షన్స్ లిస్ట్ అని చూస్తే హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు ఆటోమేటిక్ గా డిస్ప్లే వచ్చేస్తాయి. మీకు ఎక్సెల్ లిస్ట్ ఫంక్షన్స్ మీకు డిఫరెంట్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. వీటిని అన్నిటిని అంటే ముందు మనకి ఇంపార్టెంట్ కేటగిరీస్ వైజ్ మీకు ఏ కావాలనుకుంటే వాటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఫంక్షన్స్ వస్తాయి. వీటిని అన్నిటిని ఏబిసి చాలా ఇక్కడ చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా మూవ్ చేస్తున్న కొద్ది ఏబిసి కేటగిరీ వైజ్. సో వీటన్నిటికి కన్నా మనకి డైలీ రియల్ లైఫ్ లో ఏమేమి వాడతాం వాటిని గురించి మనం కొద్దిగా నేర్చుకుంటే రిమైనింగ్ అవసరం అయినప్పుడు మనం ఇలా గూగుల్ నుంచి లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీటిని కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఈరోజు మీకు టచ్ చేస్తాను. ఇక్కడ చూడండి సమ్, అబ్స్ట్రాక్ట్ అంటే ప్రెసెంట్ మన ప్రాజెక్ట్ లో వాడే ఫంక్షన్ సంబంధించిన లిస్ట్ ఇది అందులో కొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఫంక్షన్. ఫస్ట్ సమ్ ఫంక్షన్ ఆల్రెడీ నిన్న క్లాస్ లో చూశారు. సమ్ ఫంక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ చూడండి ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాను, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, 3 వాల్యూస్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ సమ్ ఫంక్షన్ ఎలా వాడతాం మనకు తెలుసు కదా. ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఏ ఫంక్షన్ రాసినా ఏ ఫార్ములా రాసినా ఈక్వల్ టు పెట్టి ఆ ఫంక్షన్ నేమ్ రాయాలి. సమ్ అని పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి.
ఓపెన్ చేసిన తర్వాత ఈ సమ్ ఎక్కడి నుంచి అంటే ఈ 3 వాల్యూస్ అయితే ఇక్కడ C2 అంటే దీని లొకేషన్ C2 నుంచి ఇలా డ్రాగ్ చేసి ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తే ఆ సమ్ ఆఫ్ ద వాల్యూస్ వస్తుంది అంటే 105. ఈ ముగ్గురు కలిపి 25 + 35 45. ఇక్కడ లేదా ఇలా సమ్ ఈక్వల్ టు మీరు ఇది కూడా వాడుకోవచ్చు. బ్రాకెట్ స్టార్ట్ చేసి డైరెక్ట్ వాల్యూస్ 25 35 45 ఇలా ఇచ్చినా కూడా రిజల్ట్ అనేది ఈ వస్తుంది. సమ్ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ అబ్స్ట్రాక్ట్ అంటే మైనస్ నుంచి ప్లస్ అంటే మీరు ఏదైనా వాల్యూస్ ఇచ్చేటప్పుడు -25 ఉందనుకోండి, అలా ఉండకుండా దాన్ని ప్లస్ గా మార్చాలనుకుంటే ఈక్వల్ టు ABS అబ్స్ట్రాక్ట్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏ సెల్ తాలూకు అడ్రస్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా ఇక్కడ మైనస్ ఉన్నప్పటికీ అది పాజిటివ్ గా మార్చేస్తుంది. సపోజ్ పాజిటివ్ లో ఉన్న వాల్యూనే తీసుకుంటే పాజిటివ్ గానే ఉంటది, దాన్ని ఏం మార్పు చేయదు. ఇలాగ అబ్స్ట్రాక్ట్ తీసుకొని వీటిని ఎంటర్ కొడితే అబ్స్ట్రాక్ట్ వస్తుంది. ఇక కౌంట్ సపోజ్ మనకి ఇక్కడ 25 ఉంది, ఇక్కడ ఒక 35 ఉంది, ఇలా ఉన్నాయి. సపోజ్ ఈ 3 వాల్యూస్ ఇలా 3 కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు వాటి కౌంట్ ఎలా కనుక్కుంటాం? దానికి ఫార్ములా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు కామన్ బ్రాకెట్ స్టార్ట్ చేసి మనం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ అన్నిటిలో కీవర్డ్ ఇది మౌస్ తో సెలెక్ట్ చేసుకొని జస్ట్ మళ్ళీ క్లోజ్ చేస్తే ఇక్కడ కౌంట్ 3 అని చూపిస్తుంది. చూడండి ఇక్కడ 25 35 85. సపోజ్ నేను ఇందులో 35 తీసేసాను, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ కౌంట్ 2 మాత్రమే డిస్ప్లే వస్తుంది. సపోజ్ ఇక్కడ మళ్ళీ ఏదో ఒక నెంబర్ వాల్యూ 56 వేసాను అంటే 3 వాల్యూస్ వస్తాయి. అంటే మనం ఇచ్చే వాటిలో నెంబర్ లేకపోతే కౌంట్ అనేది ఇక్కడ కౌంట్ చేయదు. ఇది కౌంట్ కనుక. తర్వాత కౌంట్ ఏ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అంటే ఇప్పుడు పైన ఇది మనం చేస్తున్నప్పుడు ఇక్కడ డేటా బదులు నో డేటా అని రాశాను. ఇప్పుడు చూడండి 2 వచ్చింది. అంటే మనం కౌంట్ చేయవలసినప్పుడు ఈ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అది వాల్యూయా లేకపోతే టెక్స్టా అనవసరం లేకుండా కౌంట్ చేయాలంటే ఈ కౌంట్ ఫంక్షన్ సరిపోదు. కౌంట్ ఫంక్షన్ ఓన్లీ క్యాల్కులేషన్ వాల్యూస్ మాత్రమే క్యాల్కులేట్ చేస్తుంది. ఇక్కడ నో డేటా ఉండడం వల్ల కౌంట్ దాన్ని క్యాల్కులేట్ గా చేయలేదు. ఇప్పుడు ఈ కింద కౌంట్ ఏ ఉంది అంటే వాల్యూస్ ని టెక్స్ట్ ని కూడా మనకి క్యాల్కులేట్ చేయాలంటే కౌంట్ ఏ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలి. కౌంట్ ఏ బ్రాకెట్ స్టార్ట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి రిజల్ట్ 3 వచ్చింది. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఇంకో టెక్స్ట్ బదులు ఇక్కడ ఆబ్సెంట్ ఏబి అని పెట్టినా మీకు అది క్యాల్కులేషన్ అంటే టెక్స్ట్ ని కూడా క్యాల్కులేట్ చేస్తుంది. బట్ ఇక్కడైతే క్యాల్కులేట్ చేయదు. ఇక్కడ చూస్తే 25 ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఇలా ఉంది. ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్ని బ్లాంక్ స్పేస్లు ఉన్నాయి అంటే ఇక్కడ మొత్తం 3 వాల్యూస్ లో ఒకటి బ్లాంక్ స్పేస్ ఉంది. అప్పుడు మనం కనుక్కోవాలంటే కౌంట్ బ్లాంక్ CY అంటే కౌంట్ BL బ్లాంక్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది అంటే ఒక బ్లాంక్. సపోజ్ ఈ 26 ని రిమూవ్ చేశాను అనుకోండి, మీకు 2 బ్లాంక్స్ వస్తాయి. 25 కూడా రిమూవ్ చేశాను 3 బ్లాంక్స్. సపోజ్ ఏదైనా వాల్యూ ఎంటర్ చేశాను అనుకోండి, సో బ్లాంక్ స్పేస్ అనేది వస్తుంది. ఇలా మనకి రకరకాల ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ ని చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. సో ఇంకా ఈ ఫంక్షన్స్ లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇది నెక్స్ట్ క్లాస్ లో ఈ ఫంక్షన్స్ గురించి ఇంకా ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ అండి.